గుడ్ ఈవినింగ్ డాక్టర్. రండి. ఇదిగో మీ సూట్లు రెడీగా ఉన్నాయి. ఇవేనా? స్టిచ్చింగ్ చార్జెస్ ఎంత అయింది? బిల్లు మీకు పంపించాను సార్. బిల్లా? ఎక్కడ పోయినట్టుంది. బిల్లు ఎంతో చెప్పండి. 3200 అయింది. మీ అకౌంట్ లో డెబిట్ చేశాను సార్. అయితే ఇవన్నీ ఇక్కడే ఉంచండి, మళ్ళీ వచ్చి తీసుకెళ్తాను. వద్దులేండి, ఇప్పుడే తీసుకెళ్తాను. వద్దులేండి, వద్దు. రాజు, రాజు సార్, అబ్బాయి వచ్చాడు చూడు. రాజు, ఇది కొత్తగా కుట్టించిన సూట్లు బాక్స్ లో ఉన్నాయి, లోపల పెట్టు. అలాగే సార్. నాకోసం ఎవరైనా వచ్చారా? లేదు సార్. లేదా? ఓకే. రండి అటగా రండి. సార్ ఏమైనా మర్చిపోయారా? లేదు, ఇంకో 4 సూట్లు అవసరమయ్యాయి. ఇంకో 4? ఇందాక తీసిన కలర్స్ ఇది 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 సార్. ఇంకా గోల్డెన్ కలర్స్ ఉన్నాయి, మంచి మంచి కలర్స్. సెలెక్ట్ చేయండి సార్ వీటిలో. వద్దు, ఇవే ఇంకో 4 సూట్లు కుట్టించేయండి. ఇలాంటివే ఇంకో 4. ఇలాంటివే మరో 4. మరో 4. అరే రంగా, నీకోసం చూస్తున్నాను రా. ఈ బుర్ర కొరమేలాంటి మా ఆయన చాలా వచ్చాడు పెరిచిందిరా. ఏమిటో అది? 40 రూపీస్. ఒక 10 రూపాయలు. ఒక 10 రూపాయలు కనుకుంటే చక్కని సారా కొట్టేటొచ్చురా. సారా కొట్టెట్టి కడుపులో సా కదలకుండా తాగుతూ తూలుతూ డబ్బు సంపాదించవచ్చురా. ఎంత కావాలన్నా? ఎయ్యి. రంగా రంగా రంగా, 40 రూపీసా? మందు కొట్టి చెడిపోయినాడు కానీ మందు కొట్టి చెడిపోయినాడు లేడురా. అంతే, నా మాటలు చెవికెక్క. ఈ గొప్ప ఐడియా 40 రూపీస్ ఎవరు కూడా గమ్మేస్తానా? ఆ తర్వాత తీసుకుని ఎడుతుకని. రే పొలిగా, 40 రూపీస్ ఉన్నాయట్రా. రే పొలిగా పొలిగా పొలి. మా ఊరి అందగాడు నువ్వు తొడుకున్నావంటే ఇంత ఖరీదైన బట్టలు నీకు ఎక్కడ రంగా? ఎక్కడివో నీకెందుకు విప్పుతావు లేదా? ఈ బట్టలు వేసుకుంటే నేను దొరకను మనగలేను. అయ్యా, కోతికి చొక్కాలాగా వేసినట్టుంది, నలిగిపోతుంది. విప్పవే, నువ్వు తొడుకున్నావంటే దాని నిండా సెంటు పూస్తే గానీ ముట్టుకోవడానికి వీలుండదు. విప్పు. ఏం చేసుకుంటావు చేసుకో. ముద్దు ముచ్చుకోలే తీసుకా. ఏదో సరదాగా తొడుకుంటే గోవాల వేరవకాల తీసుకా. ఇస్తానుగా అటు తిరుగు. ఎందుకు అంటే చూస్తాలే ఇప్పుడు. తిరిగినా చూడకూడదా ఇప్పుడు? అలాగే ఉంటాం. ఏందా అంటూ డాక్టర్ శేఖర్ ఎండి. నమస్తే. థ్యాంక్ యూ. ఏం లేదు అనండి.
సిస్టర్, ఎనీ మోర్ పేషెంట్స్? నో డాక్టర్. ఓకే, నేను ఇంటికి వెళ్తాను. అవసరమైతే ఫోన్ చేయండి. మంచి సకునం. దట్స్ ఆల్. ఏమైనా మర్చిపోయారా? రూమ్ లో కాస్త పనుంది, అందుకే. రూమ్ లో పనని వాటికి వెళ్తున్నారేంటి? బాయ్ 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 బాయ్. గుడ్ మార్నింగ్ సార్. ఏమిటి నువ్వు చేసిన పని? నేనేం చేశాను సార్? ఏం చేశావు చెప్పనా? చెప్పనా? ఎందుకు నా రూమ్ తుడవలేదు? తుడిచాను సార్. ఉదయం రాగానే మీ రూమే తుడిచాను సార్. అబద్ధం చెప్పకూడదు. అబద్ధమా? అమ్మ బాబాయ్, అమ్మ సాక్షి, దేవుడు సాక్షి, నేను అబద్ధం ఆను సార్. అయితే నా రూమ్ తీసుకెళ్ళి చూపించు. దయచేయండి సార్, చూపిస్తాను రండి సార్. ఏమిటిది? రేస్ బుక్ సార్. జాక్ పాట్ ఏ అంకెల మీద వేసావు? 6, 7, 8, 2, 1 సార్. నీ మొహం దిబ్బైపోతావు. 6, 3, 4, 5, 6 కాకపోతే నన్ను అడుగు. థ్యాంక్ యూ సార్. 6, 3, 4, 5, 6 సార్. జాక్ పాట్ నంబర్. మన డాక్టర్ గారు చెప్పారు. విన్నింగ్ విన్నింగ్. మన డాక్టర్ గారి బిహేవియర్ రోజు రోజుకి వింతగా మారిపోతుంది. అవును డాక్టర్, నాకు అదే ఆశ్చర్యంగా ఉంది. ఒరే రంగా రంగా. నమస్కారం డాక్టర్ గారు. బాగున్నారా డాక్టర్ గారు? ఏం లేదు డాక్టర్ గారు, ఒక వారం రోజుల నుంచి వాంతులు అవుతున్నాయి. ఏం తిన్నా అరగటం లేదు. ఏమిటో తెలియలేదు, కడుపులో మరి ఏదేదో తిప్పేస్తోంది డాక్టర్ గారు. తెచ్చిరా? బాగుండడం డాక్టర్ గారు. బాధగా ఉంటేను. అసలు ఈ వాంతుల సంఖ్య ఉంటే ముందు తెలిసేయండి. వాంతులు అంటే డోకులు.
ఏమి డాక్టర్? చెప్పండి డాక్టర్. నిజంగానా? ఎన్నో నెల డాక్టర్? 3 నెల. పదేళ్ల తరువాత ఈ వార్త మా వారు వింటే ఎంత మురిసిపోతారో చెప్పలేదు. వెంటనే మందులకు రాసి డాక్టర్ గారు. తలుపు పడిసిన తలనొప్పికి ఇప్పుడు ఒకేసారిగా ఒకే ఉపశమనం. యాక్షన్ 500. వస్తాను డాక్టర్ గారు, వస్తాను. ఈ కంగారులో మర్చిపోయాను. ఫీజు అదే డాక్టర్ గారు, ఎప్పుడు ఇచ్చే 50 రూపీస్గా తీసుకోండి. వస్తాను. డాక్టర్ అది కూడా ఇస్తారు మొత్తం బ్యాంక్? బ్యాంక్ ఎందుకు దండగా, నేనే ఉంచుకుంటాను. నీ దగ్గర డబ్బేది? రామారావు గారు. రామారావు ఏమిటండి? కృష్ణాని. నాకు తెలుసులేండి, సినిమాలో కృష్ణుడు వేషాలు ఎన్టీ రామారావు వేస్తారని జోక్ కదలాను. ఎలా ఉంది? బాగుంది. పేపర్ చూసారా? కాలం మారిపోయిందండి. ఎక్కడ చూసినా దొంగ విధాలు తయారవుతున్నారండి. మరే దొంగలు, కానీ వాళ్ళని వెధవలు ఎందుకులేండి, పాపం దొంగలు అన్నాం చాలు. ఈ వార్త చూసారా? రైస్ మిల్లు కోదండరావు గారి అబ్బాయిని ఎవరో బ్లాక్ బస్ట 3 ఏళ్ల వాడిని ఎత్తుకుపోయి 25,000 ఇవ్వకపోతే పిల్లాన్ని చంపేస్తానని బెదిరించారట. అమ్మమ్మ, అంత తేలిగ్గా తీసేయకూడదండి. వాళ్ళని పట్టుకుని కరెంటు స్తంభాన్ని కట్టేసి కాల్చి మారేయాల్సిందే. ఎందుకు మీరు వచ్చింది? ఎందుకు? పొద్దున్న నుంచి పార్సినప్పుడు చస్తున్నానండి. మీరు గంధం అరగతీసి రాసుకోండి, తగ్గిపోతుంది. బాగుంది. ఎండి డాక్టర్ గారు ప్రకృతి వైద్యం మొదలెట్టారన్నమాట. ఏదంటే బిడ్డ రాసిద్దరు. మీరు లోపలికి వెళ్ళండి, నా అసిస్టెంట్ డాక్టర్ ఉన్నారు, రాసిస్తారు. ఫీజు మాత్రం ఇక్కడ ఇవ్వండి.